5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏనాడు రాయలసీమ ప్రయోజనాల గురించి కానీ రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కానీ నోరు మెదపని వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీలైన తర్వాత రాయలసీమ పైన కొత్తగా ప్రేమ వలకబోస్తూ ఉన్నారు. ఇప్పటికే మదనపల్లి తిరుపతిలో వైసీపీ నాయకులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన రాయలసీమ ప్రాజెక్టుల పైన రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఈరోజు అనంతపురంలో మరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నాయకుల్లో మెజారిటీ 2019-24 మధ్యకాలంలో ప్రజాప్రతినిధులుగా పదవులు వెలగబెట్టిన వాళ్ళే ఉండడం విశేషం. 5 సంవత్సరాలు రాయలసీమ భవిష్యత్తుకు సమాధి కట్టిన వాళ్ళు, 5 ఏళ్ళు రాయలసీమ గొంతును తడిలేని గుడ్డతో కోయడానికి విశ్వప్రయత్నం చేసిన కసాయి మూక ఈరోజు రాయలసీమ పైన మొసలి కన్నీళ్లు గారుస్తూ ఉంది. ఊరికే ప్రజలకు ఏదో కాకమ్మ కథలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లతో ప్రజల్ని మాయ చేసి రాయలసీమ హక్కులను మేమేదో కాపాడుతామని తగుదలమ్మ అని బయలుదేరితే మీ వల్ల ఏ ప్రయోజనం? రాయలసీమకు ఏమన్నా ఉపయోగం జరిగిందా? అనంతపురం జిల్లాకు జరిగిందా? మా జీడిపల్లి భైరవంతిప ప్రాజెక్టు పనులు ఆపేస్తే మిమ్మల్ని రైతులు క్షమిస్తారా? జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు పనులు ఆపేస్తే ఉరవకొండ నియోజకవర్గంలో 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బిందు సేద్యం ప్రాజెక్టును పక్కన పెడతారే. అట్లాగే 36 ప్యాకేజ్ ఏబీసీ దాదాపు 86-87 ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్ళు ఇచ్చే 36 ప్యాకేజీని పక్కన పెడతారే. మరి ఇన్ని నేరాలు ఘోరాలు చేసి ఇంత అన్యాయం రాయలసీమకు అనంతపురం జిల్లాకు చేసి ఈరోజు మీరు కూడా నీళ్ళ గురించి ప్రాజెక్టుల గురించి మాట్లాడితే ఎట్లా వైసీపీ నాయకులారా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు అధికారంలోకి వచ్చినారు 19-24 మధ్య, మేము 14-19 మధ్య మేము ప్రభుత్వాన్ని నడిపినాము. రాయలసీమ ప్రాజెక్టులకు 12,000 కోట్లు ఖర్చు పెట్టాము. తర్వాత ఈ 20 నెలల కాలంలో 8,000 కోట్లు ఖర్చు పెట్టాము. అంటే మేము 6.5 సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల పైన 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే 12,000, 8,000, ఈ 20 నెలల్లో 8,000 కోట్లు, అంతకుముందు 5 ఏళ్లలో 12,000 కోట్లు, రెండో కలుపుకుంటే 20,000 కోట్లు ఖర్చు పెట్టాము. మీరు 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టారు? 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. 2,100 కోట్లు ఖర్చు పెట్టారు. అసలు హంద్రీనీవా విస్తరణ పనులు ఆపేసి కనీసం కరెంటు బిల్లు కూడా కట్టుకోకుండా 360 కోట్ల రూపాయలు బకాయిలు మేము వచ్చేటప్పటికి, కరెంటు బకాయిలు, కరెంటు బిల్లులు కూడా కట్టలేని దుర్మార్గులు కాదా మీరు? మీరు ఈరోజు రాయలసీమ గురించి అనంతపురం జిల్లా గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు, సిగ్గుపడతా ఉన్నారు, మిమ్మల్ని చూసి జాలి పడతా ఉన్నారు. వీళ్ళు కూడానా యూట్యూబ్ బ్రూటస్ లాగా వీళ్ళు కూడానా ఇట్లా రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడేది అని ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఇప్పటికే నవ్వుల పాలైపోయినారు. మీరు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మావిగన్ని తెచ్చి నవ్వుల పాలైనట్ల మీరు రాయలసీమ ప్రాజెక్టులను పైకి తీసుకొచ్చి మీరు నవ్వుల పాలైతా అన్నారు. వైసీపీ నాయకులారా, ఇది మీ ప్రాధాన్యత అంశం కాదు, మీకు సంబంధించిన అంశం కాదు. మీ వల్ల నాశనమైపోయిన రంగం సాగునీటి రంగం. దాని గురించి మాట్లాడే హక్కు
అర్హత మీకు లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో ఈరోజు హంద్రీనివా విస్తరణ పనులు చేశాం. 3850 క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేశాం. 52 టీఎంసీలు, చరిత్రలో ఎప్పుడూ రానంత నీరు హంద్రీనివా ద్వారా ఈ సంవత్సరం తీసుకొచ్చాం. అనంతపురం జిల్లాలో దాదాపు 180 చెరువులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నింపాం, కిందన చిత్తూరు జిల్లాతో సహా. ఎండాకాలంలో కూడా చెరువుల్లో జలకళతో కలకల్లాడిపోతూ ఉన్నాయి. అన్ని గ్రామాల ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఇట్లాంటి సమయంలో మీకు సంబంధం లేని అంశం, ఎవరైనా లెక్కల్లో వీక్ ఉంటే ఆ పిల్లోడికి లెక్కల్లో మాస్టర్ని చూస్తే భయం. అట్లా మీరు రాయలసీమ ప్రాజెక్టులను నాశనం చేసిన వ్యక్తులు ఆ ప్రాజెక్టులను చూస్తే మీరు భయపడాలి. ఈరోజు జరుగుతున్న పనులు వైసీపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉన్నాయి. జీడిపల్లి బీటీపీ కానీ, అట్లాగే జీడిపల్లి పేరూరు కానీ, 36వ ప్యాకేజీ కింద త్వరలో ప్రారంభమయ్యే పనులు కానీ, రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చడానికి 30,000 కోట్ల రూపాయలతో భవిష్యత్తులో జరగబోతున్న కార్యక్రమాలు కానీ, ఇవన్నీ రాయలసీమను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతూ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా రాయలసీమను మార్చిపోతూ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారి వల్లే రాయలసీమకి ఈరోజు మహాదశ ప్రారంభమైంది. ఇట్లాంటి సమయంలో మీరు ఏదో అవాకులు చవాకులు వెళ్తా, అబద్ధాలు చెప్తూ, తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ సమావేశాలు పెట్టుకొని ప్రజలను మళ్ళీ భ్రమల్లో ముంచెత్తాలని చూస్తే ప్రజలే ఇప్పటికే మిమ్మల్ని అసహించుకున్నారు. అనంతపురం జిల్లాలో వైసీపీకి అడ్రస్ లేకుండా చేశారు. భవిష్యత్తులో మళ్ళీ మిమ్మల్ని రాణించే సమస్య లేదు. కాబట్టి వైసీపీ నాయకులారా, మీకు రాయలసీమ గురించి కానీ, ముఖ్యంగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడే కనీస నైతిక అర్హత, హక్కు లేవని మరొకసారి స్పష్టం చేస్తూ, ఇంకోసారి ఇట్లా మీటింగులు పెట్టి నవ్వులు పాలు కావద్దని కూడా వాళ్ళకి నేను హితవు పలుకుతాను.